తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చింతామోహన్ భారత్ జోడో యాత్ర కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా కులాల వారీగా విడగొట్టి రాజకీయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. దుగ్గరాజపట్నం ఓడరేవు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేశాయని ఆయన ఆరోపించారు. ఎవరి దగ్గర డబ్బు లేదు. కారణం ఏంటి? గత 6 సంవత్సరాలుగా ఎవరి దగ్గర డబ్బు లేదు. కష్టాలు కష్టాలు పడుతున్నారు. దీనికి కారణం ఆలోచించకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం నోట్ల రద్దు. ఈ నోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థికంగా క్షీణించిపోతా ఉంది. ఎవరి దగ్గర డబ్బు లేదు, కష్టాలు పడుతున్నారు. ఇది పరిస్థితి. దీనికంతటికి కారణం నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ తప్పు చేశారు. రెండో విషయం దళితులు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది దళితులు ఉన్నారు. దళితులను దగా చేస్తా పోతా ఉంది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కారణం మరి స్కాలర్షిప్లతో చదువుకుంటూ ఉండేవాళ్ళు దళిత యువతులు. ఈరోజు వాళ్ళు దాదాపుగా 50% మంది చదువులు ఆపేసి రైతు కూలీలుగా మారిపోతూ ఉన్నారు. స్కాలర్షిప్లు ఆపేశారు. ఈ దుర్మార్గపు చర్య. రెండోది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఉండేది. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న వాళ్ళు కాస్తో కోస్తో డబ్బు తీసుకొని సాఫ్ట్ లోన్లు తీసుకొని బ్రతుకుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి కూడా ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశాడు ఆయన. ఊరికే బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి తప్ప ఇంకేమీ లేదు. ఇది ఆయన దళితులకు చేసింది. దళితుల ఓట్లు మాత్రం వేయించుకున్నాడు. దళితులకు దగా చేశాడు. దళితులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి.